అవ్వదంగాల్సిన టైం ఏదో అవ్వదగినాం. ఇప్పుడు వస్తున్న టైం కూడా నీ కోసం ఆగదు, నా కోసం ఆగదు. అలాంటప్పుడు గతం తలుచుకుని బాధపడడం దేనికిరా? ఇంకా అదొక టైం బొక్క. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఉన్న టైంలో ఏం చెయ్యగలుగుతామని ఆలోచించడం. ఆలోచించి అక్కడే దెబ్బ అయిపోవు. చెప్పాను కదా టైం లేదని. భూమి పుట్టినప్పటి నుంచి పోటీ మొదలైపోయిందిరా. కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇంకా నువ్వు రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తానంటే నీకంటే ముందు ఇంకెవడో తెంగేస్తాడు. డబ్బులు సంపాదించు. అలాగని నీకు ఏది పడితే చేయమనట్లా. నీకు నచ్చిందే చేయు. అందులో నువ్వు గొప్పడు బాబు. డబ్బని కథలే పరిగెత్తని నా ఉద్దేశం కాదు. సక్సెస్ అని పరిగెత్తు. ఆటోమేటిక్ గా అన్ని వస్తాయి. కానీ ఈ లోపు పెద్దలు సాగు తెంగేస్తుంటారు కదా. డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించు, డబ్బు సంపాదించు అని. బాత్రూమ్లు కడిగిన డబ్బులు వస్తాయి. అలా అని కడుక్కుని ఉండిపోతాయి. లేదు కదా, మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. వాటి కోసం పరిగెడుతుంటావు. పరిగెత్తాలి. అలాగంటున్నావు బాత్రూమ్ కడిగేటోడిది పని కాదా అని నువ్వు అడగొచ్చు. నేను చెప్పింది సరిగ్గా విను. నువ్వు సక్సెస్ కాకముందు ఏ పని చేసినా పర్లేదు, కానీ నువ్వు సక్సెస్ కోసం చేసే ప్రయత్నం ముందు చేసే పని దగ్గరే ఆగిపోక అని చెప్తాను. టీ అమ్ముకుని ప్రైమ్ మినిస్టర్ అయ్యే మహానుభావులు ఉన్నారు. బ్రతకడానికి నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ గొప్పగా బతకాలంటే నీ ఆలోచన గొప్పగా ఉండాలి, నీ ప్రయత్నం గొప్పగా ఉండాలి, గొప్పగా సాధించాలి. నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ కర్తవ్యం అది. అక్కడికి నేనేదో పూ కాపిస్తానని మీకు చెప్పట్లేదు, నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను. అన్నట్టు ఇంకోట్రా, కొంతమంది చిన్న ఫేమ్ వస్తే చాలు పెద్ద పూ కాపిస్తేలా బిహేవ్ చేస్తుంటారు. పక్కన ఉన్న ఎరుపుకులో చూస్తుంటారు. అంత అవసరం లేదు. నీకు ఉండాల్సింది నీకు ఉంటది, ఆడికి ఉండాల్సింది ఆడికి ఉంటది. ఎవరి సత్తా ఆడిది. టైం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. సరేలే, నా బాధ విన్నందుకు థ్యాంక్స్. రేపు పొద్దున్న మళ్ళీ కలుగుతాం.